బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు కుర్చీలు, బెంచీలు పంపిణీ చేయడానికి ఎంపీ వంశీకృష్ణ రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు నిరసనకు దిగారు. స్థానికుల నాయకులకు సమాచారం ఇవ్వకుండా గ్రామానికి రావద్దంటూ ఆందోళన చేపట్టారు. ఎంపీ ఫ్లెక్సీలను చింపివేసి వంశీకృష్ణ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో గూడెం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న వర్గపోరుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, మంచిర్యాల జిల్లాలో మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బయటపడింది. మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి కూడా గూడెం గ్రామంలో కూడా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా కుర్చీలు, బెంచీలు డొనేట్ చేయడానికి వస్తున్నటువంటి క్రమంలో కూడా ప్రేమ్ సాగర్ రావు వారి స్థానిక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు అయితే అడ్డుకొని కూడా ఆయన వంశీకృష్ణకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చించివేయడం జరిగింది. 200 మంది వరకు కూడా అక్కడ గో బ్యాక్ అంటే నినాదాలు చేసి కూడా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితిగా ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు కూడా భారీగా కూడా చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంత సమయం తర్వాత కూడా వంశీకృష్ణ కూడా ఏదైతే గూడెం దండపల్లి మండలం గూడెంలో ఉన్నటువంటి పాఠశాలలకు వచ్చి కూడా అవి డొనేట్ చేసి కూడా వెళ్ళడం జరిగింది. కానీ పోలీసులు కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇరు వర్గాలను కూడా సంయాయించినటువంటి పరిస్థితి కొనసాగింది. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే ఇటు మంచిర్యాలకు సంబంధించినటువంటి గడ్డం వంశీ కావచ్చు, మంత్రి వివేక్ కావచ్చు, ప్రేమ్ సాగర్ వర్గాల మధ్య కూడా కొంత ఇబ్బందులు తలెత్తారు. మొత్తం ముఖ్యంగా వంశీకి సంబంధించి కూడా గతంలోనే కొన్ని రోజుల క్రితం కూడా మంత్రి వివేక్ కూడా దండపల్లి మండలంలో పర్యటించారు. ఆ పర్యటనకు సంబంధించి కూడా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు సమాచారం లేదు. ఇప్పుడు కూడా వంశీకృష్ణ కూడా రావడం తమకు సమాచారం లేదు, మాకు సమాచారం ఇవ్వకుండా ఎలా వస్తున్నారంటూ కూడా ఏదైతే ప్రేమ్ సాగర్ గారు వర్యులు అయితే ఆందోళన చేపట్టారు. మొత్తానికి కూడా అయితే ఎటువంటి ఇబ్బంది ఏదైతే ఘర్షణ చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ముఖ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ వర్గీయులను కూడా అక్కడికి వెళ్ళి పంపించడం జరిగింది. వంశీకృష్ణ అయితే ఎంపీ వంశీకృష్ణ వచ్చి కూడా డొనేట్ చేసి ఏదైతే పాఠశాలకు సంబంధించినటువంటి బెంచీలు కావచ్చు, కుర్చీలు డొనేట్ చేసి కూడా తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కొనసాగింది. శాలిని, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.